హే గైస్, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. సో అన్ని మూవీస్ అనేవి ఓటీటీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేస్తాయి. కానీ కొన్ని మూవీస్ ఆ డేట్ని అయితే రిలీజ్ అయితే అవుతాయి. కానీ కొన్ని మూవీసే రిలీజ్ కాకుండా పోస్ట్‌పోన్ అయితే అవుతూ ఉంటాయి. సో ఈసారి మనకు ఆగస్ట్ 2న అయితే మనకు రిలీజ్ చేసిన మూవీస్ అనేవి రిలీజ్ అయ్యాయా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ త్రిష గారు తీసిన బృందా మూవీ అనమాట. సో వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్కి అయితే మనకైతే ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. మనకు ఆగస్ట్ 2న అయితే మనకు సోనీ లివ్‌లో అయితే బృందా మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు బృందా మూవీ అయితే మనకు సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కన్ఫామ్గా అయితే మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు గైస్. జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాజమౌళి గారి బయోపిక్గా వచ్చిందా మనకు మోడర్న్ మాస్టర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా వాళ్ళు చెప్పిన డేట్కి అయితే మనకు ఆగస్ట్ 2న అయితే మనకి ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మోడర్న్ మాస్టర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎయిట్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకైతే ఆగస్ట్ 2న అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే మనకి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. మనకి ఆగస్ట్ 2న అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకైతే ఆగస్ట్ 9న అయితే మనకి ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈసారి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కన్ఫామ్‌గా అయితే ఆగస్ట్ 9న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ టర్బో మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు మమ్ముట్టి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకు సునీల్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది గైస్. మనకు ఆగస్ట్ 9న అయితే కన్ఫామ్‌గా అయితే సోనీ లివ్‌లో వచ్చేసి మనకు మమ్ముట్టి గారు తీసిన టర్బో మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ భారతీయుడు 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీని అయితే వాళ్ళైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే మనకు భారతీయుడు 2 మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. మనకైతే ఈ మూవీ అయితే ఆగస్ట్ 9వ తారీఖున అయితే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకైతే ఆగస్ట్ 9వ తారీఖున వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే భారతీయుడు 2 మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు ఆగస్ట్ 9వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఆగస్ట్ 2న మనకు రిలీజ్ అయిన అండ్ పోస్ట్‌పోన్ అయిన మూవీస్ అనేవి ఇంతే గైస్. సో ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.